నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం పోక్సో చట్టం అవగాహన, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పోక్సో ఫాస్ట్ ట్రాక్ నేర విచారణ కోర్టు రంగారెడ్డి జిల్లా శ్రీమతి ఎంకే పద్మావతి గారు, అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎన్ శోభారాణి గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు ఈ పోక్సో చట్టం గురించి తెలియజేయండి. మేడం, పోక్సో యాక్ట్ అంటే ఇట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇది 2012లో అమలుకి వచ్చింది. ఇంతకుముందు ఐపీసీలో అంటే ఇండియన్ పినల్ కోడ్లో కూడా చిల్డ్రన్ ప్రొటెక్షన్ గురించి చాలా సెక్షన్స్ ఉన్నాయి. అంతకు ఉన్నా కూడా ఈ నేరాలు అనేది పిల్లలపైన ఆఘాతం అనేది రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ అరగట్టేదానికి, ప్రొటెక్షన్ ఇచ్చేదానికి అనేసి ఈ పోక్సో యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు గివ్ స్పీడీ జస్టిస్ టు చిల్డ్రన్. దీనికోసమే ఒక స్పెషల్ కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని కోర్టులో ఏమంటే ఇది మామూలు కోర్టులో కాకుండా చిల్డ్రన్ అంటే పిల్లల్ని చైల్డ్ ఫ్రెండ్లీ మేనర్లో అక్కడ ట్రయల్ కూడా జరిపించడం జరుగుతుంది. అండ్ స్పీడీ జస్టిస్ జరిపించడం జరుగుతుంది. అంటే స్పీడీ జస్టిస్ అంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద వన్స్ కేసు రిజిస్టర్ అయిందంటే విత్ ఇన్ 2 months కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉంటారు వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి వచ్చింది. కోర్టు కాగ్నైజ్ తీసుకునే రోజు నుంచి విత్ ఇన్ 30 days విక్టిమ్ ఎవరు ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా విత్ ఇన్ 30 days కోర్టులో రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ విత్ ఇన్ 1 year ఆ కేసు కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అంటే పిల్లలకి అంటే బయట ఆల్రెడీ దే ఆర్ అంటే ట్రామాలో ఉంటారు చిన్న పిల్లలు. సో వాళ్ళకి మళ్ళీ విక్టిమైజ్ చేయకుండా ఈ కేసును కూడా లాగకుండా వాళ్ళకి స్పీడ్గా జస్టిస్ ఇచ్చేదానికి ఈ పోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే అంటే ఇక్కడ ఇది జెండర్ న్యూట్రల్ అన్నమాట. అంటే ఇది విక్టిమ్ అనేది ఓన్లీ బాయ్సే కాకుండా గర్ల్సే కాకుండా బాయ్స్ కూడా. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఎనీ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years కమ్స్ అండర్ ద పోక్సో యాక్ట్. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే టు గివ్ సేఫ్టీ టు ది చిల్డ్రన్. వాళ్ళకి చైల్డ్ ఫ్రెండ్లీ మేనర్ గా వాళ్ళకి ట్రయల్ జరగడము, అంటే వాళ్ళకి కోర్టుకు వస్తున్నామని అనిపించకుండా. ఇప్పుడు ఏమంటే మామూలుగా వేరే కేసెస్ లో ఉందంటే కోర్టుకు వస్తున్నారు, అడల్ట్ మామూలుగా రెగ్యులర్ కోర్టుకు వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని కూడా అదే కోర్టుకు పిలుచుకొచ్చినారు అనుకోండి, వాళ్ళు ఏమి చెప్పరు. ఇప్పుడు విక్టిమ్స్ అంటే బిలో 18 years అంటే 18, 17, 16 అంటే ఓకే. వచ్చే పిల్లలు 5 years, 3 years పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి అసలు కోర్టు అంటే కాదు, కానీ ఇంటి నుంచి బయట వెళ్తే ఎలా ఉంటుంది ప్రపంచం కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి ఒక పిల్లల్ని మనము సొసైటీ ఏం చేస్తున్నారు, విక్టిమ్ స్టేజ్లో నిలబెడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎవిడెన్స్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే చాలా చైల్డ్ ఫ్రెండ్లీ మేనర్ గా, అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసేదానికి మనం ఏం చేస్తామంటే యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ద్వారా మనం వల్నరబుల్ విట్నెసెస్ డిపోజిషన్ సెంటర్ అని సెపరేట్ గా మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆ సెంటర్ లో చిన్న పిల్లలు ఇప్పుడు మనం నర్సరీలో వెళ్తే ఎలా ఉంటుంది, పిల్లలకి అట్మాస్ఫియర్, బొమ్మలు ఉంటాయి, క్రయాన్స్ ఉంటుంది. అంటే అలా వాళ్ళకి వెళ్తే వాళ్ళకి కోర్టుకు వచ్చినట్టు ఫీలింగ్ రాకూడదు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఉండి వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అప్పుడు పిల్లలు చెప్పగలుగుతారు. కొన్ని పిల్లలకి చాలా టైం పడుతుంది పిల్లలతో ఎలిసిట్ చేయాలంటే. వాళ్ళకి ఈవెన్ దే డోంట్ నో వాట్ ఇస్ బాడీ పార్ట్స్ కూడా తెలియదు. అలాంటప్పుడు మేము ఏం చేయాలంటే చార్ట్ చూపించుకుని పాప నీకు ఎక్కడ టచ్ చేస్తున్నారు అలా అడగాలి. అది కూడా చెప్పలేకపోతున్నారు. అంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ అని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఐపీసీలో సెక్షన్ లో కూడా చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ పోక్సో యాక్ట్ లో ఏం చేస్తానంటే ఐపీసీలో ఉండే సెక్షన్ పనిష్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తూ, ఎన్హాన్స్ చేస్తూ ఈ పోక్సో యాక్ట్ లో కూడా చాలా స్ట్రింజెంట్ గా ఉంది పనిష్మెంట్స్. ఇక్కడ ఏమంటే నాట్ లెస్ దాన్ 10 years, నాట్ లెస్ దాన్ 20 years, నాట్ లెస్ దాన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చాలా స్ట్రింజెంట్ గా ఉంది. అండ్ దట్టు ఇప్పుడు మనం మామూలుగా ఐపీసీలో ఏముంటుంది, వేరే కేసెస్ లో ఏముంటుందంటే ప్రాసిక్యూషన్ మీద బర్డన్ ఉంటుంది. అంటే ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్. అప్పుడు అక్యూజ్ ఇస్ హ్యావింగ్ రైట్ టు బి సైలెంట్. అక్యూజ్ ఏమీ ఓపెన్ అప్ అవసరమే లేదు, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఈ పోక్సో కేసులో ఏమైందంటే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి, కానీ బర్డన్ ఈస్ అపాన్ ది అక్యూజ్డ్. నేను నేరం చేయలేదు, నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అక్యూజ్ పైన ఉంటుంది. ఒక కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ప్రకాశం జిల్లా నుంచి జయరామ్ గారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 174/25 రిజిస్టర్ అయిందమ్మా ఈ నెల 9వ తారీఖుని. ఏ కేసు అండి? బాగా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక విద్యార్థిని టీచర్ లైంగికంగా వేధించారమ్మా. ఓకే. తమ దృష్టికి 2 అంశాలు తీసుకొచ్చేది ఏంటంటే, ఒకటేమో సెక్షన్ తప్పుగా నమోదు చేశారని చెప్పి అన్నారమ్మా. అది
ఫోక్సో యాక్ట్ 12 వేశారు. టీచర్ అయితే సెక్షన్ 9F వేయాలని చెప్పి అన్నారు, కానీ 12 వేశారమ్మా. ఓకే. రెండో అంశం ఏంటంటే 164 స్టేట్మెంట్లు చేపించి 5 విద్యార్థుల మీద తప్పుగా మళ్ళీ పాపం ఫస్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ స్టేట్మెంట్ భిన్నంగా పోలీసులు 164 చేయించి కేసు ఫాల్స్ చేయాలని చూస్తున్నారమ్మా. ఓకే. ఆ రెండు మీ దృష్టి. ఆ పాపకి ఎన్ని సంవత్సరాలండి? 10th క్లాస్ 9th క్లాస్ చదువుకున్న పిల్లలమ్మా వాళ్ళిద్దరు. 5 మొత్తం. ఓకే. 3 టీచర్లమ్మా. ఓకే. లాయర్ గారు, మీ పాయింట్ క్వశ్చన్ చాలా వ్యాలిడ్ గా ఉందండి. ఈ కేసు గురించి ఏమంటే ఇప్పుడు కోర్టులో పోలీస్ స్టేషన్లో ఏ సెక్షన్ల కింద కేసు నమోదైనా కూడా కోర్టులో మనం కాగ్నైజ్ తీసుకుంటాం. కాగ్నైజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు 161 స్టేట్మెంట్లో పాప ఏం చెప్పింది, 164 స్టేట్మెంట్ అంటే కోర్టులో మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేపిస్తారు. అక్కడ పాప ఏం చెప్పింది ఆ ఎంటైర్ ఎవిడెన్స్ అని చూసుకున్న తర్వాత కోర్టు కాగ్నైజ్ తీసుకుంటుంది. సో వాళ్ళు 12 కింద ఫైల్ చేయొచ్చు, వేరే సెక్షన్ కింద ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఏ సెక్షన్ కింద అప్లికబుల్ అవుతుంది అనేసి కోర్టు డిసైడ్ చేసుకుని కోర్టు కాగ్నైజ్ తీసుకుంటుంది. దాని బట్టి వరి అవే అవసరం లేదు. ఇంకా మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 161 కి వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు వెళ్ళిన తర్వాత మెజిస్ట్రేట్ ఏమడుగుతారంటే పిల్లల్ని అంటే నువ్వు వాలంటీర్ గానే చెప్తున్నావా, వాళ్ళు వాలంటీర్ లెస్ అంటే వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గివ్ ఆన్సర్ అంటే స్టేట్మెంట్ ఇచ్చే కండిషన్ లో ఉన్నారా లేదా అవన్నీ ప్రిలిమినరీ క్వశ్చన్స్ అని ఫ్రేమ్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే పిల్లలది ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 161 స్టేట్మెంట్ లో వ్యతిరేకంగా చెప్పినా అంటే కొన్ని ప్రెషర్ వల్ల చెప్పిండ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటే సోషల్ స్టిగ్మా. ఇప్పుడు నా పిల్లలు బయట అంటే ఇప్పుడు మీరు 8th 9th 10th అంటున్నారు అంటే వాళ్ళు పిల్లలు కొద్దిగా పెరిగే పిద్దలు, రేపు పొద్దునే సొసైటీ మా పిల్లల్ని ఎలా చూస్తుంది అనేసి ఆ భయంతో కూడా పేరెంట్స్ ప్రెషర్ పెట్టిండొచ్చు. కానీ ఇది పోలీస్ వాళ్ళే చేస్తున్నారా లేకపోతే పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారా ఇది సెకండరీ. మన కోర్టుకు వస్తుంది కదా ఎవిడెన్స్ చెప్తారు కదా కోర్టులో ఎవిడెన్స్ చెప్పేటప్పుడు పిల్లలు నిజంగా ఏం జరిగింది అనేసి ఓపెన్ అప్ అవుతున్నారు. అప్పుడేం చేస్తున్నా అంటే బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ కోర్టులో ఏం జరుగుతుంది చెప్తున్నారో ఎవిడెన్స్ ఆ బేసిస్ మీదనే మేము కన్విక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మరి అంటే మీరు వరి అవే అవసరం లేదు. ఇది మేబీ వేరియస్ రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు విక్టిమ్ ఉన్నారనుకోండి, సొసైటీ ఎలా చూస్తుందో మమ్మల్ని, మన పిల్లల్ని ఎలా చూస్తున్నారో, వాళ్ళ మ్యారేజ్ కి ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్ లో, ఇలాంటి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన సొసైటీ కూడా అంతే. ఏంటి ఇప్పుడు వీళ్ళకి విక్టిమ్ ఉందని అనుకోండి, వాళ్ళకి మనకు సపోర్ట్ ఇవ్వాలని ఆలోచించాల లేదు. అయ్యో విక్టిమా, అయ్యో ఇలా జరిగిందా అంటే ఇంకా డిప్రెషన్ గా లోన్ చేస్తున్నారు. అలా కాకుండా మనం కూడా సపోర్ట్ చేయాలి. ఈ రోజు పక్కన ఇంట్లో జరిగింది, రేపు మా ఇంట్లో జరగవచ్చు అని ఆలోచన వస్తే పేరెంట్స్ లో గానీ సొసైటీలో వస్తే ఈ పోక్సో యాక్ట్ అనేది 100% మనం నియంత్రించవచ్చు అని నేను చెప్పుకుంటాను. చెప్పండి. యూనిఫామ్ లో వెళ్లి దర్యాప్తు చేస్తున్నారమ్మా పోలీసు. అది చేయకూడదు. పోక్సో యాక్ట్ కింద కంపల్సరీ ఇది పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఏముందో చైల్డ్ ఫ్రెండ్లీ మేనర్ గా వెళ్లేసి రికార్డ్ చేసుకోవాలి. అది పోలీస్ స్టేషన్ లో కూడా పిల్లల్ని పిలవట్లేదు. వాళ్ళు రెసిడెన్స్ గానీ వెళ్లేసి యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వెళ్లేసి వాళ్ళు స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకోవాలి. మీరు అలా చేస్తున్నారంటే వైలేషన్ ఆఫ్ ద పోక్సో యాక్ట్, దానిపైన మీరు యాక్షన్ కూడా తీసుకోవచ్చు. సుపీరియర్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వండి, ఇప్పుడు మా దృష్టికి తెచ్చుకున్నారు, మే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. నమస్తే లాయర్ గారు. అలానే ఇలాంటి పోక్సో యాక్ట్ కింద నిందితులకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? మేడం, పోక్సో యాక్ట్ అనేది ఇప్పుడు మనకు శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇందులో పిల్లల పైన లైంగిక దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ, పోర్నోగ్రఫీ కానీ పిల్లలపైన ఈ నేరాలు చేసినట్లయితే వాళ్ళకి కఠినంగా శిక్షించాలని పోక్సో యాక్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే మేడం ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్, పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ప్లస్ ఇందులో ఈ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్లో మేడం ఇది పనిష్మెంట్ వచ్చేసి 10 years వరకు ఉంది. అదే ఆ పాప కనుక 16 years బిలో ఉంటే 20 years పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 20 years టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. తర్వాత ఇప్పుడు అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఇది మన పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్స్ కానీ మరియు ఇది వాళ్ళ లిమిట్స్లో మరి ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేసిన ఎడల, తర్వాత ఇది
హాస్పిటల్స్లో మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ కానీ, సో వీళ్ళ కనుక పిల్లలపైన సెక్షువల్ అసాల్ట్ చేసినట్లయితే వాళ్ళకు 20 years ప్లస్ 20 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఈ యొక్క డెత్ పెనాలిటీ కూడా ఉంది ఇందులో ఉంది మేడం. సో ఈ పోక్సో యాక్ట్లో కఠినంగా శిక్షలు అమలు చేయడానికి ఉన్నాయి మేడం, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ 2019లో అమెండ్మెంట్స్ వచ్చాయి. కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. కళ్యాణ్ కుమార్ గారు వరంగల్ నుంచి. కళ్యాణ్ కుమార్ గారు నమస్తే అండి. మేడం 3 years బ్యాక్ మాకు పోక్సో కేసు అయింది మేడం. అయితే అమ్మాయి కోర్టుకు వచ్చి, అంటే వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ వల్ల కోర్టుకు వచ్చి నా పరంగానే న్యాయం చెప్పింది మేడం జడ్జి గారికి. అయితే అమ్మాయి వచ్చి కోర్టుకు వచ్చి ఫోర్జరీ సర్జీ అంటే ఆయన వేరే లాగా పెట్టి అమ్మాయిని హాస్టల్ నా మీద కేసు చేసింది మేడం. ఇప్పుడు 3 years అవుతుంది, కేసు రన్నింగ్ అవుతుంది. మరి ఇప్పుడు కాంప్రమైజ్ కావాలంటే ఆయన రావట్లేదు, అమ్మాయి అయితే అవైలబుల్ గా మనకు సపోర్ట్ ఉంది మేడం. పోక్సో కేసేనండి? పోక్సో కేసే మేడం. ఓకే జడ్జ్ గారు, పోక్సో కేసెస్ లో మీరు ఎవరు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు? అదే మేడం, ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ కావచ్చా, అమ్మాయి అయితే అవైలబుల్ గా మనకు ఉంది, ఇది పోక్సో రావడానికి సిద్ధంగా ఉంది మేడం. ఓకే, వన్స్ పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో కాంప్రమైజ్ అని ఉండదండి. దీనికి కాంప్రమైజ్ అనే దానికి ఆస్కారమే ఉండదు. సో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యకపోయినా అవుట్ ఆఫ్ కోర్టు డ్యూ టు ప్రెషర్ గానీ, లేకపోతే చాలా వాళ్ళకి ఫోర్స్ పెట్టడం గానీ, లేకపోతే వాళ్ళకి భయభ్రాంతులను చేసి వాళ్ళని హాస్టల్ అవ్వమని ప్రెషర్ పెడతారు. కానీ ఒకవేళ వాళ్ళు కాంప్రమైజ్ అయినా కూడా కేసులో ఉండే స్టేట్మెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ దాని బేసిస్ మీద ఇప్పుడు మెడికల్ ఎవిడెన్స్ ఉంటుంది, DNA రిపోర్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ కూడా కోర్టు కన్సిడర్ చేసుకుని శిక్ష ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ మనం చూడాలంటే వేరే కేసెస్ లాగా పోక్సో యాక్ట్ కింద కాంప్రమైజ్ అనేది ఆస్కారం ఉండదు. మీరు ప్రెషర్ పెడుతున్నారు అనుకోండి, అంటే అమ్మాయి ఇంటి వాళ్ళని కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు అంటే ప్రెషర్ పెడుతున్నారు కాంప్రమైజ్ కంటే మీరు కూడా శిక్షార్హులు అవుతారు. ప్రెషర్ పెట్టే వాళ్ళు కూడా శిక్ష. చెప్పండి. అమ్మాయి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాం మేము, మరి కోర్టు మా ద్వారా అయినా ఇద్దరు కోర్టు కొట్టేయడానికి కేసు కొట్టడానికి ఏమైనా ఉంటుందా మేడం? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మనము పోక్సో యాక్ట్ కింద ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు అమ్మాయి అనేది విత్ కన్సెంట్ మ్యారేజ్ అంటే బిలో, ఇప్పుడు పోక్సో యాక్ట్ ఎలా వస్తుందంటే ఎనీ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years కన్సిడర్డ్ యాజ్ ఏ చైల్డ్. సో చైల్డ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ కన్సెంట్ ఉన్నా కన్సెంట్ లేకపోయినా మైనర్ కన్సెంట్ లా కింద దానికి ఏమీ వాల్యూ ఉండదు. సో కాబట్టి ఆమె ఇప్పుడు పెళ్లి అబ్బాయి నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటానన్నా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మేము వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటున్నా, ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే అఫెన్స్ జరిగినప్పుడు పాప ఏజ్ ఎంత ఉంది, ఆమె మైనర్ ఉంది. సో పోక్సో యాక్ట్ కింద ఈవెన్ దో ఆమె విల్లింగ్ గా వెళ్ళిపోయినా కూడా అతను అక్యూజ్డ్ ఆమె మైనర్ అని తెలిసి కూడా అతన్ని తీసుకుపోయినాడు, పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి ఇది అఫెన్సబుల్ అవుతుంది. కాబట్టి ఈ కాంప్రమైజ్ అనే దానికి వాల్యూ ఉండదు అండ్ ఆస్కారం కూడా ఉండదు పోక్సో యాక్ట్ కింద. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి సరస్వతి గారు. హలో హలో. ఓకే లాయర్ గారు, ఇంతకు ముందు మీరు చెప్తున్నారు ఒక సెక్షన్ గురించి చెప్తున్నారు. మేడం, ఇది 2019లో అమెండ్మెంట్స్ వచ్చాయి. ఏంటంటే పనిష్మెంట్ ఎన్హాన్స్ చేశారు, అందులో డెత్ పెనాలిటీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మనము 19th అమెండ్మెంట్ వచ్చాక కేసులో ఇది ఒకటి జడ్జిమెంట్ కూడా వచ్చింది, ఒక డెత్ పెనాలిటీ వల్ల, అది రవి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో అందులో ఏం చెప్పారంటే ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళ ఫాదరు ఈజ్ ఎ ఫ్రూట్ సెల్లర్ అనమాట, పండ్లు అమ్ముకుంటూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పాప వాళ్ళ మమ్మీ ఇంట్లో పని చేసుకుంటుంది, పాప బయట ఆడుకుంటుంటే ఈ అక్యూజ్డ్ అనే అతడు ఆ పాపకు చాక్లెట్స్ ఇచ్చేది పక్కన అతను చూస్తాడు, ఒక ఆయన చూసి అయితే తర్వాత ఆ పాప మళ్ళీ కనిపించలేదు. కనిపించకపోతే వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కింద కేసు కట్టారు. కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం వచ్చిందంటే ఆ పాపని చాక్లెట్ ఇవ్వడం ఈ సెకండ్ నేబర్ అనే అబ్బాయి చూశాడు. చాక్లెట్ ఇవ్వడం చూశాను అంటే సరే అనేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆమె ఇట్లా
ఎన్నిసార్లు అక్యూజ్డ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు ముందు నుంచి లాక్ ఉంటుంది, వెనక డోర్ నుంచి ఆయన వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. సో వాళ్ళు ఒకసారి ఏంటి ఇది ఎప్పుడు లాక్ ఉందని పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వెళ్తుంటారు. ఒకసారి డోర్ బ్రేక్ చేస్తారు. డోర్ బ్రేక్ చేసి చూసేసరికి పాప బెడ్ కింద ప్రైవేట్ పార్ట్స్లో బ్లడ్ ఊజింగ్ అవుతూ ఉంటుంది. ఆ పాప చనిపోయి ఉంటుంది. సో ఈయన బెడ్ పైన పడుకొని ఉంటాడు అప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు. సో వాళ్ళు అడుగుతారు అనమాట ఏంటి ఇది అని అంటే వాడు కన్ఫెస్ అవుతాడు, నేను ఈ అమ్మాయిని రేప్ చేసి నేను మర్డర్ చేశానని చెప్తారు. సో ఆ ఎవిడెన్స్ కూడా ఆ అబ్బాయి ఎవరైతే చూసారో అది లాస్ట్ సీన్ కింద తీసుకొని అందులో డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగింది కోర్టు వారు. సో ఇలా ఏంటంటే పోక్సోలో ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. వేరే యాక్ట్లో ఇలా యాక్ట్ కన్నా వేరే లాస్ కన్నా ఈ యాక్ట్లో చాలా కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు వాళ్ళకు మనం కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళకి ఇవి రైట్స్ ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్. మరి ఎవరికి అయినా ఉన్న రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో వాళ్ళ లిబర్టీని ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు కాబట్టి మన లా ఫ్రేమర్స్ కఠినంగా శిక్షించాలని వాళ్ళ కోసము ఈ యొక్క చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగింది. కర్నూలు నుంచి బిందు గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. మా అమ్మాయికి కర్నూలు ఒక అబ్బాయి మధ్యవర్తి సంబంధం చెప్తుంటే ఇచ్చి పెళ్లి చేస్తున్నాం మేడం. మీ అమ్మాయి వయసు ఎంతమ్మా? మా అమ్మాయి 27 సంవత్సరాలు మేడం. ఎన్ని సంవత్సరాలమ్మా? 27 మేడం. 27 సంవత్సరాలు. ఈ రోజు పోక్సో యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నావమ్మా. అలాగే జడ్జి గారు, ఇందాక మీరు ఒక విషయం అన్నారు, ఈ మన సొసైటీకి భయపడి చాలా మంది నిజం చెప్పకుండా దాచిపెడుతున్నారు అని చెప్పేసి. అలాంటి సందర్భాల్లో అంటే ఇట్లాంటి సందర్భాల్లో చాలా మంది భయపడతారు మీరు అన్నట్టు. దాన్ని సీక్రెట్గా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే అసలు ఎవరికీ తెలియకుండా ఓన్లీ వాళ్ళకు మాత్రమే తెలిసేటట్టు, సొసైటీకి అసలు తెలియకుండా ఉండేటట్టు. ఎస్, ఈ పోక్సో యాక్ట్ కింద ఇది కూడా ఒకటి గౌప్యత కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విక్టిమ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు ఓన్లీ కంప్లైంట్ లో మాత్రమే ఉంటుంది, వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి కాబట్టి. కానీ మిగతావి ఎక్కడండి ఛార్జ్ షీట్ లో కానీ కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కానీ అక్కడ కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎక్కడ కూడా రివీల్ చేయము. విక్టిమ్స్, ఫాదర్ ఆఫ్ ద విక్టిమ్స్, మదర్ ఆఫ్ ద విక్టిమ్, సిస్టర్ ఆఫ్ ద విక్టిమ్ అలాగే రాసుకుంటాం అంతేగాని వాళ్ళ పేర్లు రాయము, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ డీటెయిల్స్ ఏమి రాయము. జస్ట్ వాళ్ళు ఓన్లీ ఆ ఎఫ్ఐఆర్ వాళ్ళ పేర్లు ఉండేది ఒకటి సీల్డ్ కవర్ లో కోర్టుకు ఇస్తారు. అది మన కోర్టులోనే ఓపెన్ చేసుకోవాలి, అది కోర్టు చూసుకోనికి మాత్రమే. అంతేకాకుండా వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ఐడెంటిటీ అనేది రివీల్ చేయకూడదు దీంట్లో. అండ్ దట్టు మీరు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు భయం పడి చెప్పట్లేదు అంటున్నారు. సో దానికోసమే నేను ఇంత ముందు చెప్పినప్పుడు ఈ వల్నరబుల్ విట్నెసెస్ డిపోజిషన్ సెంటర్ ని ఓపెన్ చేసేది మెయిన్ పర్పస్ ఇదే. ఎందుకంటే వాళ్ళు కోర్టులో వచ్చినారు అనుకోండి, కోర్టులో వచ్చిన తర్వాత అడ్వకేట్ ద్వారానో లేకపోతే ఇంకొకరు రిలేటివ్స్ వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వచ్చుతావా, కోర్టు సొత్తు తిరుగుతావా, పాపని ఎందుకు అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు పేరెంట్స్ కి. అలాంటప్పుడు ఏంటంటే ఆ డిపోజిషన్ సెంటర్ లో అక్కడ ఇక్కడ ఎవరు కూడా ఉండరు, జస్ట్ కోర్ట్ స్టాఫ్ మాత్రమే ఉంటారు. ఈవెన్ అడ్వకేట్ గానీ పోలీస్ గానీ ఎవరు ఉండరు ఆ సెంటర్ లో. వాళ్ళ ఎవిడెన్స్ కూడా మేము ఏం చేస్తామంటే మన కోర్టు నుంచి వీసీ ద్వారా రికార్డ్ చేసుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళకి గౌప్యత ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ ప్లేస్ లో ఉండి చెప్పొచ్చు అక్కడ అంటే ఆ సెంటర్ లో వచ్చి వాళ్ళు డిపోజిషన్ చెప్పొచ్చు. అలాంటి సౌకర్యం అంది. మెయిన్ ఇంటెన్షన్ అంటే వాళ్ళ సీక్రెసీని మెయింటైన్ చేయడము, వాళ్ళు సేఫ్టీని వాల్యూ చేయడం, వాళ్ళ డిగ్నిటీ వాల్యూ చేయడం, దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఒక కాల్ తీసుకుందాం అండి. కళ్యాణ్ గారు గద్వాల్ నుంచి. హలో. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, పోక్సో కేసు గురించి డీటెయిల్స్. అవునండి, హలో వినిపిస్తాను, చెప్పండి కళ్యాణ్ గారు. అదే మేడం, పోక్సో గురించి కనుక్కుందామని మేడం. ఏం కావాలండి మీకు? ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి? టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి మేడం. టీవీ మ్యూట్ లో పెట్టండి. ఓకే, మీకు ఎలాంటి సమాచారం కావాలి దీని గురించి? ఏం లేదు మేడం, రీసెంట్ గా ఇతను మా గ్రామంలో పోక్సో కేసు గురించి మైనర్ బాలికల స్కూల్ అమ్మాయిని తీసుకుపోయి పిల్లలు గలీజ్ చేసింది. అక్కడ స్కూల్ అని చెప్పేసి వేరే
దాని నుంచి తీసుకుపోయినారు అనమాట. ఓకే, ఏజ్ ఎంత అండి? దానిపై ఒక 4 మీద పోక్సో కేసు బుక్ అయిందనమాట. అమ్మాయి ఏజ్ ఎంత? ఏజ్ బిలో 18, అంటే 10th క్లాస్ ఇప్పుడు. 10th క్లాస్. ఓకే. ఏజ్ వచ్చేసి 16 ఉంటుంది మేడం. 16. ఓకే. అట్లా ఏమన్నా అంటే బాగానే ఒక 3 months కేసు అయ్యి కూడా దానిపై ఎలాంటి ఇంతవరకే ఏమి కాంప్రమైజ్ అయితే ఏం లేదు. కేసు ఇంకా విత్డ్రా కాలే అనమాట, నడుస్తుంది ఇంకా. ఎంతమంది మీద కేసు నమోదైందండి? 4 members. ఓకే, వాళ్ళ ఏజ్ ఎంత? వాళ్ళ ఏజ్ అబౌట్ 21, 22, ఒకరొక 25 ఉంటారు బాగా పెద్దగా. ఓకే, లాయర్ గారు. 4. సో ఇప్పుడు మీరు కేసు పోక్సో కేసు బుక్ అయిందని చెప్తున్నారు కదా వాళ్ళ పైన, మీకు ఇందులో ఏం సందేహం ఉందంటున్నారు? ఆయన యాక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాగే 3 months అయింది కదా. తెలుసుకున్నామని ఏమన్నా. సరే అండి, ఇప్పుడు యాక్ట్ ఏంటంటే ఇప్పుడు అది కేసు అయ్యి 3 నెలలు అయింది, ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదని మీరు అంటున్నారా పోలీస్ వాళ్ళు? ఛార్జ్ షీట్ అని కాదు, ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది మేడం కేసు. ఓకే. సో దాని గురించి మేము ఏమన్నా తెలుసుకోవాలి, ఇంకేమన్నా కేసు దానిపై ఏమేమి ఉంటాయి ఏం లేదని. ఓకే, కేసు సాక్ష్యాధారాలు అమ్మాయి విక్టిమ్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పింది అంటున్నారా? సాక్ష్యం చెప్పాక ప్రాసిక్యూషన్ విట్నెస్లు అందరు ఎగ్జామిన్ అయిన తర్వాత దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత విన్న తర్వాత కోర్టు గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతుంది, మీకు సత్వర న్యాయమే జరుగుతుంది. సో 3 నెలలే అవుతుంది కాబట్టి ఇంకొక 2 నెలలు కూడా పట్టవచ్చు. సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సత్వర న్యాయం అయితే కంపల్సరీగా జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి సందీప్ గారు. హలో సందీప్ గారు, నమస్తే అండి, చెప్పండి. హలో సందీప్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి సందీప్ గారు. జస్ట్ అవగాహన గురించి ఏంటి ఎలా అనేది తెలుసుకుందాం. ఓకే, పోక్సో యాక్ట్ గురించి జడ్జి గారు. ఇందాకే చెప్పినప్పుడు సందీప్ గారు, ఈ పోక్సో యాక్ట్ కింద అంటే చాలా స్పీడీ డిస్పోజల్ కోసమే స్పెషల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ కోసము. దీంట్లో వన్స్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వితిన్ 2 months కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కాగ్నైజ్ తీసుకుంటుంది. కాగ్నైజ్ తీసుకుని వితిన్ 30 days లోపల ఈ విక్టిమ్ స్టేట్మెంట్ ఏముందో కోర్టు రికార్డ్ చేసుకుంటారు. అండ్ వితిన్ 1 year కేసు డిస్పోజల్ జరుగుతుందండి. అంటే వేరే విట్నెసెస్ ఉంటారు. అంటే మీకు కావాల్సింది, మీకు ఇప్పుడు వన్స్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత విక్టిమ్స్కి ఒకవేళ కౌన్సిలింగ్ అవసరం ఉందనుకోండి, అప్పుడు మెడికల్ అసిస్టెన్స్ అవసరం అనుకోండి, అప్పుడు పోలీస్ వాళ్ళు సిడబ్ల్యూసీకి రెఫర్ చేస్తారు. ఇటు సిడబ్ల్యూసీ అంటే వాళ్ళు విక్టిమ్ కోసం విక్టిమ్ వాళ్ళని అంటే వేరే కోర్టుకు అంటే వేరే చోట చుట్టకుండా సిడబ్ల్యూసీ వాళ్ళు వన్స్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ చైల్డ్. అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఉందా, సైకాలజిస్ట్ అవసరం ఉందా, వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉందా, ఇవన్నీ చూసుకొని ఒకవేళ ఒక చైల్డ్ అనుకోండి, ఆ చైల్డ్కి ఆర్ఫన్ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఎవరు ఉండరు పేరెంట్స్. అలాంటప్పుడు వాళ్ళకి సేఫ్టీగా వాళ్ళకి రెస్క్యూ హోమ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏమవుతుందంటే పోక్సో యాక్ట్ కింద నేరం అనేది అంటే 99% తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. అంటే మేబీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, నైబర్స్ ఉండొచ్చు. ఓన్లీ 5% అంతే బయట వాళ్ళు ఈ పోక్సో యాక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ మిగతావన్నీ 95% ఏముందో నోన్ పర్సన్ నుంచే జరిగి ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు స్టెప్ ఫాదర్ చేస్తున్నారు, అఫెన్స్ స్టెప్ ఫాదర్ నుంచి జరిగింది, మళ్ళీ పాపని ఆ ఇంట్లోనే జాయిన్ చేయలేము, ఎందుకంటే వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ చైల్డ్ సేఫ్టీ. అలాంటప్పుడు పాపని రెస్క్యూ హోమ్లో కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ రెస్క్యూ హోమ్లో పాపకి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ, సైకాలజీ అసిస్టెన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ అంటే ఆమె స్కూల్కి జాయిన్ చేయడం కానీ, అలా ఆమెకు అసిస్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నాకు చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఆర్ఫన్ అనుకోండి, ఆమెకు ఇప్పుడు స్టెప్ ఫాదర్ ఉంటారు, స్టెప్ ఫాదర్ని అతనే అఫెన్స్ చేస్తున్నాడు, ఇంకెవరు చూసుకుంటారు పాపని. అలాంటి పరిస్థితిలో ఇంటీరియం కాంపన్సేషన్ అనేది మన కోర్టు నుంచి వాళ్ళకి గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఇంటీరియం అంటే కేసు ఫైనల్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఫుల్ కాంపన్సేషన్ ఇస్తాము,
విక్టిమ్ కాంపన్సేషన్ అని, బికాస్ ఆఫ్ హర్ సఫరెన్స్, ఆమె ఆగోని, ఆమె ఎలాంటి ఒక ఇది సఫర్ అయిందో అవన్నీ కన్సిడర్ చేసి ఆమెకు విక్టిమ్ కాంపన్సేషన్ అంటే ఫ్యూచర్ ఆమెకు రీహాబిలిటేషన్ కోసము, ఆమె ఎడ్యుకేషన్ కోసము ఇలాంటివి అసిస్ట్ అయ్యేలాగా ఒక కోర్టు నుంచి విక్టిమ్ కాంపన్సేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. అలాంటి విక్టిమ్ కాంపన్సేషన్ ఫస్ట్ స్టేజ్లోనే తీసుకునేది అంటే క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత లేకపోతే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంటీరియం కాంపన్సేషన్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఆమెకు కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే జడ్జి గారు, మీరు బెంచ్ మీదకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఒక 500 కేసుల వరకు తీసుకున్నారని తెలిసింది. అందులో ఒక 100కి శిక్ష కూడా పడింది అన్నారు. ఇన్ని కేసులు సమాజంలో అసలు వింటుంటేనే 2 సంవత్సరాలు 500 కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ అంటే స్పెషల్ కోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్ స్పీడీ డిస్పోజల్. సో అక్కడ వచ్చే ఉన్న పిల్లలు చూస్తే చాలా బాధేస్తుందండి. ఇది చిన్న పిల్లలు 2 years 3 years 5 years పిల్లల్ని అంటే ఎలా అంటే సొసైటీ ఎలా వాళ్ళని విక్టిమ్ స్టేజ్ లో నిలబెడుతుంటే బాధేస్తుంది. అలాంటి అంటే మనము స్పీడీ డిస్పోజల్ ఇవ్వాలి పిల్లలకి, రోజు తిరగకుండా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కేసు రిజిస్టర్ అయింది అనుకోండి, పేరెంట్స్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ రిలేటివ్స్ నే ఫేస్ చేయాలి ఫస్ట్ స్టేజ్, కరెక్ట్, దెన్ నైబర్స్, దెన్ సొసైటీ. సో ఇలాంటి ఒక వాతావరణంలో వాళ్ళను విక్టిమ్స్ బయట తీసుకువచ్చి కోర్టులు చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. మనకు జడ్జి వచ్చిన తర్వాత మనకు న్యాయం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో ఎంత సాధ్యమో అంత ఫాస్ట్ గా మేము డిస్పోజల్ ఇస్తున్నాం. నేను ఇప్పుడు వచ్చి 2 years అయింది. మోర్ దాన్ 511 కేసెస్ ఐ హావ్ డిస్పోజ్డ్ ఆఫ్. అండ్ దాంట్లో 101 కేసెస్ లో నేను కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే నేను అప్పుడే చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది చాలా స్ట్రింజెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మేడం ఇందాకే చెప్పినారు, దీంట్లో అంటే పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఉంటుంది, అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క అఫెన్స్ ని గ్రావిటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఈవెన్ ద పనిష్మెంట్ అనేది డెత్ సెంటెన్స్ వరకు ఇవాళ అంటే ఆ సెక్షన్ కింద ఉంది. ఇప్పుడు మీరు 100 పనిష్మెంట్స్ ఇచ్చామని చెప్తున్నారు, అందులో ఎలాంటి పనిష్మెంట్ అయిందండి? అంటే బేస్డ్ ఆన్ ది అఫెన్స్ మేడం. ఇప్పుడు అగ్రవేటెడ్ సెక్షువల్ అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, అంటే బేబీ బిలో ద ఏజ్ ఆఫ్ 12 years అలా ఉందనుకోండి, అప్పుడు మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనము అంటే 18 years 16 years అని బేసింగ్ ఆన్ గ్రావిటీ అండ్ సఫరెన్స్ ఆఫ్ ది అఫెన్సెస్ చూసుకొని దాన్ని బట్టి మనం కన్విక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ టు పోక్సో యాక్ట్ లో ఏం చెప్పిందో అదే చేయాలి. ఓకే లాయర్ గారు, అలానే పోక్సో చట్టం ద్వారా కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి మేడం? పోక్సో చట్టం అనేది ఇట్ ఈస్ అ కాగ్నైజబుల్ అఫెన్స్. సో కాగ్నైజబుల్ అఫెన్స్లలో ఏమవుతుందంటే ఎనీ పర్సన్ వాళ్ళ నోటీస్లోకి వచ్చినాక ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఒకవేళ ఈ కంప్లైంట్ ఎవరైనా తీసుకున్నట్లయితే ఇది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని రేప్ చేశారనో లేకుంటే టచ్ చేశారనో ఎవరైనా చూసిన ఎడల వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఈ కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వకపోయినట్లు కూడా అఫెన్స్ అది, వాళ్ళపైన కూడా చట్టపర్య నేరం శిక్ష అర్హులు వాళ్ళు. సో కంప్లైంట్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు మేడం. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇది విదిన్ 24 hours లో ద పోలీస్ షుడ్ ఇన్ఫార్మ్ టు సిడబ్ల్యూసి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇన్ఫార్మ్ చేయాలి. సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళు ఒక పర్సన్ ఆమెకి ఎంట్రస్ట్ చేయాలంటే పూర్తిగా ఆ పాప బాగోగులు వాళ్ళు చూసుకోవాలి. సిడబ్ల్యూసి వాళ్ళు ఒక పర్సన్ వాళ్ళు ఎంట్రస్ట్ చేసినప్పుడు వాళ్ళు బాగోగులు అన్ని చూసుకోవాలి. సో ఇందులో ఏమవుతుందంటే ఇది కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఉమెన్ పోలీస్ ఆఫీసరే ఈ యొక్క అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఓకే. సో ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేయాలంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో ఉండాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళైనా రికార్డ్ చేయొచ్చు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఒకవేళ కనుక ఆ అమ్మాయికి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళినా పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ తీసుకోవాలి. సో వీళ్ళు ఇలా స్టేట్మెంట్ రికార్డ్ చేశాక ఆ అమ్మాయిని ఇమీడియట్ గా హాస్పిటల్ పంపిస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అండ్ అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అయితే. సో డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తారు, అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు
ఎందుకంటే ఈ యాక్ట్ 18 years లోపు ఉన్న పిల్లల గురించి కాబట్టి వాళ్ళ మీద ఫస్ట్ ఈ యాక్ట్లో చూడాల్సింది ఏంటంటే ఆమె ఏజ్ ఎంత అనేది చూడడానికి ఒక సర్టిఫికేట్స్ కలెక్ట్ చేస్తాం. సర్టిఫికేట్స్ అంటే ఆ అమ్మాయి అండర్ 18 years లోపు ఉందా లేదా అనేది. సో జేజే 94 సెక్షన్ ప్రకారము, జేజే యాక్ట్ ప్రకారము స్కూల్ రికార్డ్స్ కలెక్ట్ చేయాలని ఉంది మేడం. ఓకే. స్కూల్ రికార్డ్స్లో ఎస్ఎస్సి మెమో కానీ, లేకుంటే ఎస్ఎస్సి మెమో అయితే చాలా మంది పిల్లలు ఇవ్వట్లేదు. సో కాబట్టి బోనఫైడ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం పోక్సో చట్టం అవగాహన న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.